టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ పాత బస్తీ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు. ప్రభుత్వాలు మారుతున్నా ఉప్పల్ పరిస్థితి మారట్లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన కవిత. కేటీఆర్ పర్యటనలో అపశృతి, ఓ ప్రముఖ ఛానల్ కెమెరామ్యాన్ గుండెపోటుతో మృతి. అంతా వాళ్లే చేశారు. తిరుమల లడ్డు కల్తీ లిక్కర్ కేసుపై ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. నేడు చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో డివిజన్ డెవలప్మెంట్ కార్యాలయంను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐఎండీ హెచ్చరిక, రాష్ట్రానికి వాతావరణ శాఖ అలర్ట్. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో అభిషేక ప్రియుడిగా పిలువబడే వాయులింగేశ్వరుడికి అభిషేక కాలాలు ప్రాతకాలం, మధ్యకాలం, ఉచ్చికాలం, ప్రదోషకాలము అని 4 కాలాలు ఉంటాయి. ఎక్కడ లేని విధంగా శ్రీకాళహస్తిలో 4 కాలాలు అభిషేకాలు చేస్తారు. అభిషేకం 3వ కాలమైన వెంటనే నైవేద్యం ఏర్పాటు చేస్తారు. వెంటనే హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఇవి దశాబ్దాలుగా కాకుండా శతాబ్దాల కాలంగా జరిగే తంతు అయితే అధికారులు పరిపాలన సౌలభ్యం కోసమే భక్తుల సౌకర్యాలు అందిస్తున్నామనే మాట కాకుండా ఉన్న సాంప్రదాయాన్ని మార్చేయడం ఒక్క కార్తీక మాసం మహాశివరాత్రి సమయంలో మాత్రమే అలాగా జరుగుతుంది. అయితే ప్రాతకాలంలో మాత్రమే సూర్యోదయ సమయంలో ఒక గుళిక కాలంలో అభిషేకం చేయాలి. అయితే 6 గంటలకి సంకల్పం చేసిన తర్వాత అభిషేకం చేయడం జరుగుతుంది. అయితే ఆ సమయాన్ని ఇప్పుడు 5 గంటలకి మార్చడం, 2వ కాలం 7 గంటలకి జరగాల్సింది 6 గంటలకి మార్చడం వంటి చిన్న చిన్న అంశాలను మార్చేటప్పుడు శ్రీకాళహస్తీశ్వరుడికి ధూపదీప నైవేద్యాలు నోచుకోనప్పటికీ నుండి కూడా దేవాలయంకి దీపం వెలిగించుకుంటూ ఉంటే గురుకులగారులు అనేక కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వారిని గాని లేదా శాసనసభ్యులు వారిని గాని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అందరి ఆలోచనలు ఆచరణలో పెట్టి అభిషేక సమయాలు మార్చబాకండి. 3వ కాలం అభిషేకమైన వెంటనే నైవేద్యం అనేది జరగాలి. అలా కాకుండా 1-2 గంటల తర్వాత నైవేద్యం పెడుతున్నారు. అలా చేయడమే కాకుండా మేము చెప్పిందే చెయ్యాలి అనేది మూర్ఖత్వపు ఆలోచన. అలా చేయవచ్చా, చేయకూడదా, సాంప్రదాయం ఒప్పుకుంటుందా లేదా అనేది చిత్తశుద్ధితో ఆలోచించుకోవాలి. మీడియా మిత్రుల ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి మరియు నూతనగా వచ్చిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి మరియు సభ్యులకి, అధికారులకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. దయచేసి పాత పద్ధతిని మార్చవద్దు. మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. అలాగే నేను గతంలో చెప్పినట్టు అభిషేకం టికెట్లు ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో కూడా ఏర్పాటు చేయాలి. ఆన్లైన్లో ఎన్ని టికెట్లు అయితే ఇస్తున్నారో ఆఫ్లైన్లో కూడా అన్ని టికెట్లు ఇవ్వాలి. అభిషేక ప్రియుడు వాయులింగేశ్వరుడు, అటువంటి అభిషేకాన్ని భక్తులకు దూరం చేయవద్దు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం. ఈ వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో అభిషేక ప్రియుడిగా పేర్కొన్న వాయులింగేశ్వరుడికి అభిషేక కాలాలు ప్రాతకాలమని, మధ్యకాలమని, ఉచ్చికాలమని, ప్రదోషకాలమని 4 కాలాల్లో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలోనే 4 కాలాల్లో అభిషేకాలు చేస్తారు. అభిషేకం 3వ కాలం అయిన వెంటనే నైవేద్యం ఏర్పాటు చేయడం, నైవేద్యం అయిన వెంటనే హారతులు ఇవ్వడం, ఇవి దశాబ్దాలుగా కాకుండా శతాబ్దాల కాలంగా నుంచి కూడా ఈ శ్రీకాళహస్తి దేవస్థానంలో జరుగుతామని తంతు. అయితే అధికారులు పరిపాలన సౌలభ్యం కోసము, భక్తులకు సౌకర్యాలను అందిస్తున్నాం అనే మాట కోసము కాకుండా ఉన్న వ్యవహారాలని మార్చేటప్పుడు, ఇప్పుడు కార్తీక మాసం అంటే 4:30కి 4 గంటలకి గుడి తెరుస్తారు, గోపూజ చేస్తారు, సుప్రభాతం అవుతుంది, అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. ఒక కార్తీక మాసంలో మాత్రమే ఆ విధంగా జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాల్లో ఆ విధంగా జరుగుతుంది. అయితే
ప్రాతకాలం అనేది ఎందుకు పెట్టారన్నప్పుడు సూర్యోదయం అయిన తర్వాత ఒక గుళిక కాలంలో అభిషేకం చేయాలి. అంటే 6 గంటలకు అభిషేకం అనేది సంకల్పం 5:30 స్టార్ట్ అవుతుంది, 6 గంటలకు అభిషేకం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు 5 గంటలకు తీసుకెళ్ళి పెట్టారు. మళ్ళీ 7 గంటలకు జరిగే అభిషేకాన్ని 6 గంటలకు తీసుకెళ్లారు. 9 గంటలకు జరిగే అభిషేకం అయిపోయిన తర్వాత నైవేద్యం 11 గంటలకే వస్తుంది నైవేద్యం. ఇవి చిన్న చిన్న అంశాలు. ఈ అంశాలని కొంచెం మార్పు చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారితో సంప్రదించండి. కాళహస్తి పట్టణంలో అనేక మంది పెద్దలు ఉన్నారు. దేవాలయంకి ధూపదీప నైవేద్యాలు నోచుకోని రోజుల నుంచి కూడా కొన్ని కుటుంబాలు ఈ దేవాలయంలో దీపం వెలిగించుకుంటా, ధూపం వేసుకుంటా అన్ని రకాల సహకారాలు అందించిన కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరినీ పరిగణలో తీసుకోవాలి. అర్చకులుగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, అభిషేక గురుకులుగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కనుక్కొని దయచేసి అభిషేక వేళల్ని మార్చబాకండి. ఇది శివాలయం, వాయులింగేశ్వర దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రంలో మామూలుగా ఎట్లా జరుగుతున్నాయో ప్రాతకాలంలో జరిగే అభిషేకం అట్లే జరగండి. మధ్యకాలంలో స్వామివారితో పాటు ఉత్సవమూర్తులు ఏవైతే పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో పరివార దేవతలకు అందరికీ అభిషేకం జరుగుతుంది. 3వ కాలంలో స్వామివారికి అభిషేకం, అమ్మవారికి అభిషేకం అయిన వెంటనే నైవేద్యం జరుగుతుంది. నైవేద్యం జరిగిన వెంటనే హారతులు జరుగుతాయి. అవి ఇప్పుడు 3వ కాలం జరిగిన అభిషేకం జరిగిన నైవేద్యానికి 2 hours గ్యాప్ వచ్చేస్తుంది. నైవేద్యం అభిషేకం అయిన వెంటనే జరపాలి, తర్వాత వెంటనే హారతులు ఇవ్వాలి. ఇవి జరగట్లేదు అంటే అక్కడ ఉన్న అభిషేక గురుకుల్ని పిలిపించుకొని మేము చెప్పింది ఇదే చేయాలంటే కరెక్ట్ కాదు కదా. చేయవచ్చా చేయకూడదా, సంప్రదాయం ఒప్పుకుంటా ఉందా లేదా, ఈ విషయాన్ని కనుక్కోవాలా. ఒకరి కోసమో ఇద్దరి కోసమో మార్పులు చేసుకుంటూ పోతే అధికారులు వచ్చినప్పుడల్లా కూడా ఒక్కొక్క సిస్టమ్ మారుకుంటూ పోతే కరెక్ట్ కాదు. పరిపాలన పరంగా క్యూ సిస్టమ్ కానీ, టికెట్ల సిస్టమ్ కానీ, లేదా ఇంకొకటి డెవలప్మెంట్ సిస్టంలో అధికారులు పూర్తిగా వారి యొక్క అధికారమే ఉంటుంది. ఇటువంటి సాంప్రదాయబద్ధమైన అభిషేకాల విషయంలో అధికారులు అభిషేక గురుకులందరినీ కూడా ప్రజలిచ్చి అభిషేకం చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా నూతనంగా వచ్చిన ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. దయచేసి అభిషేక టయాలను మార్చవద్దు. మనం గతంలో దశాబ్దాల కాలంగా ఉన్న టయాన్ని అభిషేక టైంగా తీసుకురండి. 6 గంటలకి, 7 గంటలకి, 9 గంటలకి. అదేవిధంగా సాయంత్రం ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి ముందుగా ప్రదోషకాలంలో కూడా ఈ యొక్క అభిషేకాలు జరపాలా. ఈ టైమింగ్స్ని మార్చడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా గతంలో కూడా నేను తెలియజేశా, అభిషేక టికెట్లు ఆన్లైన్, ఆఫ్లైన్ 2 పెట్టండి. దయచేసి ఆఫ్లైన్ కూడా ఏర్పాటు చేయండి. ఆన్లైన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని అలవాటు పడేదానికి టైం బీయింగ్ తీసుకుంటుంది. అంతలోపల మీరు ఆఫ్లైన్లో కూడా ఎంతైతే ఆన్లైన్లో పెడుతున్నారో ఆఫ్లైన్లో కూడా అన్ని టికెట్లు పెట్టి శివయ్య భక్తులకి అభిషేకాన్ని దూరం చేయకుండా అభిషేకాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటాపూర్లో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. జునైద్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ దారుణంతో పాతబస్తీ ఉలిక్కిపడగా 24 గంటల్లోపే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒమర్ ఆలీ అనే ఇద్దరు జునైద్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ ఇంటి అమ్మకం విషయంలో కొంతకాలంగా జునైద్, ఉమర్ల మధ్య విభేదాలు తలెత్తినట్టు పోలీసులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించుకునేందుకు పిలిచి మాట్లాడుతున్న సమయంలో ఉమర్ ఆలీ ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. మన ఇది స్టాపింగ్ అయినట్టు తెలవగానే ఇమీడియట్ గా మేము స్పాట్ కు రష్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఇంజూర్డ్ పర్సన్ దాంతో పడిందంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంజూర్డ్ పర్సన్ కానీ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళు దగ్గర బంధువులే. అయితే అసలు ఈ రప్చర్ ఎందుకు అయింది, తర్వాత మన అసలు స్టాబింగ్ దాకా ఎందుకు వచ్చిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఇప్పుడు ఆ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఇప్పుడు మా కష్టాలు ఉన్నారు.
కష్టం ఉంది కాబట్టి వాళ్ళని కొంచెం తరవ ఇంటర్గేషన్ చేస్తే అసలు రీజన్ ఫర్ ఈ స్టాబింగ్ వరకు ఎందుకు పోయిందని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము దాని తర్వాత తెలుసుకున్న తర్వాత మీకు క్లియర్గా మీకు ప్రెస్ నోట్ ఇస్తాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త హెచ్ఐఎల్టీపీ జీవోతో 5 లక్షల కోట్లు భూ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ హెచ్ఐఎల్టీపీ జీవోకు వ్యతిరేకంగా భూ కుంభకోణాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్లోని షాపూర్లో హమాలీలతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్ఐఎల్టీపీ జీవో వల్ల కలిగే నష్టాలను వివరించారు. అంత తక్కువ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో వారికే తెలియాలి అంటూ తమ బాధను కేటీఆర్ కు కార్మికుడు వివరించాడు. పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ హెచ్ఐఎల్టీపీ అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం, వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి. ఆ పంపించే కాడ అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం. ముచ్చెర్లలో 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ హెచ్ఐఎల్టీపీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు. ఈయనేం చేస్తున్నాడు, ₹1,00,000 గజం ఉన్నదాన్ని కొంతమంది బడా సీట్లు 4,000 గజం. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక 10 తరాలకు సరిపడా ఆస్తిగా కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ లో మీకు కుత్బుల్లాపూర్ ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అన్న చెప్తున్నాడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు కదా, మరి మీకు ఇందిరమ్మ ఇల్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇల్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి. ఇందిరమ్మ ఇళ్ళకి జాగలేదు, రోడ్డు వైడనింగ్ చేద్దామంటే జాగలేదు, పార్కింగ్ కి జాగలేదు, ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పర్మిషన్ ఇస్తాను కరెక్ట్. ఇంకోటి ఇది మొత్తం ఒక ఎకరాలు ఉంటుందా, మీ దగ్గర 1000 ఎకరాలు మొత్తం కలిసి దగ్గర 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు అంటే 5 లక్షల కోట్ల ఆస్తి. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. మాకేం పోయేది లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, గారికి, రాజు గారికి పోయేది ఏంటి? ప్రజల సొమ్ము. రేపు ఇల్లు గట్ట నీకు జాగుంటుంది, బొందల గట్ట నీకు జాగుంటాయి, పరిశ్రమలు తీసేయాలంటున్నారు. తీసేస్తే మళ్ళీ మీరు ఎడపోవాలా? మరి మీకు కూడా పరిస్థితి రేపు మీకు అక్కడ మీకు పని ఉండదు. ఇన్ని రకాల నష్టపోతాను. ఎవరికి లాభం? ఒక 400-500 మంది బడాబాబులు డబ్బులున్న వాళ్ళు వాళ్ళకి అడిగి భవిష్యత్తుకి ఇచ్చి వెనకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో ఆయనకి ఏమంటోందంటే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప్పల్ ఫ్లైఓవర్ ను 8 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని విమర్శించారు. ఈ అంశంపై తాను శాసన మండలిలో ప్రశ్నిస్తే మంత్రి కోమటిరెడ్డి స్పందించారని, త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడకు వచ్చి నిరసన తెలిపి వెంటపడి పనులు చేయించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, లేదంటే మా సంస్థ తరపున మేమే ప్రభుత్వం వెంటపడి పనులు చేయిస్తామని వ్యాఖ్యానించారు. 14 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్ గా కడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితులు అయితే మారడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవచ్చు. మరి ఇక్కడ ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాం మేము, బీజేపీ కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.
మరి ఈ ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటెల రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలి, మేము ఎట్లయితే వచ్చినామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్తో అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక ఇన్నేళ్ళైనా ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికన్నా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవసరమైతే ఇక్కడ కూర్చొని దీక్ష చేసి ధర్నా చేసి మరి గొడవ చేయాలి, దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. మీరు చేయకపోతే ఇదే విజిట్ ఇదే పని మేము నిరంతరం చేసి మీరు ఈ పని పూర్తి చేసే వరకు కూడా ఎంటబడతామని జాగృతి నుండి తెలియజేస్తా ఉన్నాం. మరి మొత్తం మేడ్చల్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పర్యటన జాగృతి జనం బాట ఇవాళ ప్రారంభమైంది. ఇంకా 4 రోజులు ఈ పర్యటన జరుగుతుంది, అన్ని నియోజకవర్గాల్లో కూడా సాగుతుంది. కాబట్టి మరి జనం బాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేస్తున్న ఈ యాత్రకి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం రోజురోజుకి పెరిగిపోతోంది. మొన్నం కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ దగ్గరలో నడి రోడ్డుపై పెద్ద పులి దర్శనమిచ్చింది. రోడ్డుకు అడ్డంగా పులి పడుకోవడంతో వాహనదారులు వణికిపోయారు. కాగా తాజాగా బుధవారం రాత్రి కొమరంభీం జిల్లా సిర్పురుటి మండలం వేంపల్లి రైల్వే బ్రిడ్జిపై చిరుతపులి పరుగులు పెట్టింది. వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలోనే చిరుత రోడ్డుపై కనిపించింది. దీంతో వాహనదారుడు తన ఫోన్లో వీడియో తీయగా చిరుత బ్రిడ్జిపై నుండి పారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు మంచిర్యాల జిల్లాలోనూ పుల్ల సంచారం పెరుగుతోంది. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ప్రాంతంలో జరిగిన కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన పర్యటనను చిత్రీకరిస్తున్న ఓ ఛానల్ కెమెరామ్యాన్ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. కల్తీ లిక్కర్ తయారీదారులు అమ్మేవాళ్లు అంతా టీడీపీ వాళ్లేనని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ మనుషులే కల్తీ లిక్కర్ పరిశ్రమలు పెట్టారని చెప్పారు. లిక్కర్ తయారీదారులు సరఫరాదారులు ప్రభుత్వం పోలీసులు వాళ్లేనని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, వారిని కాదని ఇంకెవరైనా లిక్కర్ దందా నడిపే ధైర్యం ఉందా అని జగన్ ప్రశ్నించారు. కల్తీ కేసుతో తమ పార్టీ జోగి రమేష్ కు అసలు సంబంధమే లేదన్నారు. అబద్ధపు వాగ్మూలాలు సాక్ష్యాలతో జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ క్యాలిబ్రేషన్ లాబొరేటరీ టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా NABL ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికేట్ తోనే రావాలి. ఇది మ్యాండేటరీ రూల్. This rule. Without this certificate, they will not even be entering. They cannot even come close to Tirupati. తర్వాత టీటీడీలో ఈ NABL సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది, వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది. ఆ సొంత ల్యాబ్ లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి. ఏ ట్యాంకర్ అయినా, ప్రతి ట్యాంకర్. ఆ తర్వాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి. ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు. ఈ టెస్టింగ్ లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 సార్లు వెనక్కిపోయేది. వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపించారు. ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పురుగులు విష జ్వరాలు సోకి 40 మంది బాలికలు అసలికల ఆశ్రమ పాటు పురుగులు కూరగాయల్లో ఎలుక ప్రైవేట్ పరం అయ్యాక 140 నాకు ఆలోచన ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో